ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఈ మాటలన్నీ మనకి ఎవరు చెప్తున్నారు? మనందరికీ తెలుసు కదండి. దావీదు గారు చెప్తున్నారు కదా, ఎంత చక్కగా. ఇక దావీదు గారికి భార్య ఉంది, పిల్లలున్నారు, స్నేహితులున్నారు, అమ్మ నాన్న, ఇంకా వాళ్ళ బంధువులు చుట్టాలు అందరూ ఉన్నారు. వాళ్ళెవ్వరి గురించి చెప్పడండి. ఎప్పుడు దేవుని గురించే చెప్తాడు, తండ్రి గురించే చెప్తాడు. ఎప్పుడు తండ్రి గురించే ఆలోచిస్తాడు, తండ్రి గురించి తండ్రినే ఘనపరుస్తాడు. తండ్రి చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. అదే కదా ఇప్పుడు రోజు మనం చెప్పుకుంటుంది, అదే కదా. మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన అమ్మ నాన్న ఎవరున్నా సరే మన ధ్యాస అంతా, మన మనసు అంతా దేవుని మీద ఉండేలా చూసుకోండి అని చెప్పేది అందుకేనండి. ఎందుకంటే దేవుని మీద మన మనసు ఉంటే అదొక ధైర్యం వస్తుంది, సంతోషం అనేది వస్తుంది. ఇక నాకు ఆపద వచ్చింది అనే భయం ఉండదు, నాకు సమస్యలున్నాయి అనే బాధ ఉండదు. అందుకే ఇక్కడ దావీదు గారు అదే చెప్తుంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనకు అసలు ఇంట్లోకి, మన గృహాల్లో గాని, మనకు గాని ఏ సమస్యలు రాకుండా ప్రశాంతంగా అలా గడిచిపోతూ ఉండాలంటే ఖచ్చితంగా మనం తండ్రి నీడలో ఉంటేనే అయింది. తండ్రి నీడలో మనం ఎలా ఉండగలమంటే ఇదే, తండ్రి దేవుని గురించే ఆలోచించాలి. ఇక్కడ దావీదు గారు అసలు ఆస్వాదించాడు, ఆశ్రయించడం కాదు, ఆస్వాదించాడు తండ్రి ప్రేమని. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు? వాళ్ళ స్నేహితులు, బంధువులో, లేకపోతే ఇంకా రాజ్యంలో అనేక మంది ఉంటారు, ఆయనకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అయినా సరే వాళ్ళెవ్వరి గురించి చెప్పడు. ఎప్పుడు నేను నమ్ముకును నా దేవుడిని, తండ్రి గురించే చెప్తాడు గాని ఎవరి గురించి ఆలోచించడు. మళ్ళీ ఈయన మనలాగా మామూలు మనిషి, చిన్న చితక పనులు చేసుకునే మనిషి కాదు కదా. రాజులకు రాజు కదా. ఒక రాజు స్థానంలో, ఆ స్థానంలో ఒక రాజు సింహాసనం మీద కూర్చున్నా కూడా నా తండ్రి నాకు ఆశ్రయం. నేను కాదు, నేను నా రాజ్యంలో నేను కాదు గొప్పవాడిని, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా తండ్రి గొప్పవాడు. నాకు ఏ సమస్య, నా రాజ్యంలోకి కానీ, నా ప్రజలకు కానీ, నాకు కానీ, నా కుటుంబానికి కానీ ఏ సమస్య రాకుండా చేసే శక్తి గల తండ్రి, సర్వశక్తుని నీడలో నేను ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి ఆపద రాదు. ఒకవేళ వచ్చిన వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఒకవేళ వచ్చినా కూడా యెహోవా తండ్రి మనల్ని రక్షిస్తాడని, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆ తండ్రి కాపుదల్లో మనం ఉంటే మనకి ఎలాంటి భయాలు కలగవు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు, రానివ్వడు తండ్రి. అది ఇక్కడ దావీదు గారు చెప్పేది. రాదు అని నేను చెప్పను, రానివ్వడు తండ్రి. ఎందుకంటే మనం ఎవరి నీడలో ఉన్నాం? మన తండ్రి నీడలో ఉన్నాం కాబట్టి. అందుకే మనుషుల గురించి ఆలోచించి మీరు బుర్ర పాడు చేసుకోకండి. మనుషుల తోడు కోరుకోవద్దు, మనుషుల సహాయం కోరుకోవద్దు, తండ్రి సహాయాన్నే కోరుకోవాలని దావీదు గారు చెప్తున్నారు కదా. తండ్రి నీడలో మనం ఉంటే, నీడలో అంటే ఏం లేదండి, తండ్రి మన జీవితంలో చేసిన ప్రతి మేలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా, ఇప్పుడు దావీదు గారు ఎలాగైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాడో అలాగే మనం కూడా అలవాటు చేసుకుంటే చాలు. ఇక మనం దేవుని కాపుదల్లో, దేవుని నీడలో మనం ఉన్నట్టే. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. కరోనా టైంలో ఇదే జరిగింది మాకు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని ఉండిద్ది. మళ్ళీ నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అదే చేశాడు తండ్రి. కరోనా వచ్చి అందరూ, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది, మంచి గొప్ప గొప్ప ధనవంతులు, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు కూడా పిట్టల్లా రాలిపోయారు కదా. అయినా సరే మా దగ్గర కానీ, మేమున్న ఏరియాలో కానీ, మేమున్న లైన్లో కానీ ఎవ్వరికీ కరోనా రాలేదండి.
రాలేదు. మాకు రాలేదు. మేమున్న లైన్‌లో గూడా ఎవరికి రాలా. ఇక మా లైన్ దాటి అటుపక్క 2 లైన్‌లు అవతల వచ్చింది. ఏంటి అక్కడ అంటే, ఆ లైన్‌లో పక్క లైన్‌లో ఎవరికో కరోనా వచ్చిందంట అని చెప్పేవాళ్ళు. ఏ అపాయం రాదు. ఏ తెగులు మన ఇంట్లోకి రానివ్వడు. ఎప్పుడు రానివ్వడు? మన మనసంతా దేవుని మీదే ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఇదే వాక్యం మా అమ్మా నాన్న విషయంలో నెరవేరింది. విజయవాడలో యాక్సిడెంట్ స్పాట్ అది. పొద్దున్నే తెల్లవారుజామున అత్తమ్మ దగ్గరికి వెళ్ళిపోయి 2 రోజులుండి ఇక వచ్చేద్దాం, ఇంటికి వచ్చేద్దామని లారీ ఎక్కారు. అప్పట్లో లారీలు అంటే కాస్త రేటు తక్కువ కదా, ప్రైస్ తక్కువని ఛార్జీలు మళ్ళీ బస్సులో ఎక్కువ అవుతాయి ఎందుకులే అని లారీలకు వచ్చేవాళ్ళు. అమ్మ నాన్న ఇద్దరు లారీ ఎక్కి వస్తున్నప్పుడు ఆ యాక్సిడెంట్ స్పాట్ అది. అక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఖచ్చితంగా చనిపోవాల్సిందే. అలాంటి యాక్సిడెంట్ స్పాట్లో కూడా ఇప్పుడు అమ్మా నాన్న ఎక్కిన లారీ కూడా వచ్చి ఆగింది. అంటే అక్కడ దాకా వచ్చింది. వెనక నుంచి ఏదో లారీ వచ్చేసి గుద్దేసింది. ఇక అక్కడికి ఏదైనా వెహికల్ తెల్లవారుజామున 4, 5 ఆ టైంలో వచ్చిందంటే కంపల్సరీ వెనక నుంచి ఏదో ఒకటి వచ్చింది, గుద్దేసిద్ది. అయితే ఆ లారీ అద్దాల్లో నుంచి ఎగిరి పడ్డట్టు ఇప్పుడు సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ అలాగే పడ్డారు. ఆ లారీలో ఉన్న ముగ్గురు, డ్రైవర్ అంకులు, అమ్మ నాన్న ముగ్గురు. అయితే వాళ్ళకి కాళ్ళు ఎరగలేదు, చేతులు ఎరగలేదు, తలకాయ పగలలేదు, ఏం పగలలేదు. మా అమ్మకి కొంచెం మోకాల దగ్గర చిన్న చిప్పలాగా లేచిందంట. ఎదురాయి కొట్టుకొని పడితే ఎలా దెబ్బ తగిలిద్ది అలా. కాకపోతే అద్దాల్లో నుంచి ముందుకు పడ్డారు కదా, అద్దాల్లో నుంచి ముందుకు పడ్డారు కదా, అప్పుడు ఆ మిడిల్లో ఉన్నది ఆ కడ్డీ లాంటిది కొంచెం భుజానికి తగిలింది. నాన్నకి అదే కడ్డీ కొంచెం తగిలింది. అంతకు మించి వాళ్ళకి దెబ్బలు తగలలేదండి. అదే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. మన మార్గంలో మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మనకు ఎటువంటి ఆపద రాకుండా వాళ్ళే మనల్ని ఎత్తి పట్టుకుంటారు. అసలు అక్కడ యాక్సిడెంట్ అంటే కంపల్సరీ ఖచ్చితంగా చనిపోతారు అని ఒక పుకారు. అక్కడ పుకారు కాదు, నిజం. అలాంటి యాక్సిడెంట్ స్పాట్లో అమ్మా నాన్న ఇద్దరు యాక్సిడెంట్ అయ్యింది, కానీ బ్రతికారు. బ్రతికిచ్చాడు తండ్రి. అందరు చెప్పుకున్నారంట చుట్టుపక్కల, అక్కడ యాక్సిడెంట్ అయితే, ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయితే బతికారా, ఎవరమ్మ వాళ్ళు, ఎవరసలు అని చూడడానికి వచ్చారంట చాలా మంది. అమ్మా నాన్నకైతే లైట్ తగలేదు, డ్రైవర్ అంకుల్కే కొంచెం ఎక్కువ తగిలాయంట, తలకు తగిలిందంట. ఆయన కూడా బ్రతికాడు, ప్రాణం అయితే పోలేదు. ఎందుకంటే మనం చేసే ప్రార్థన. అప్పుడు మేము హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో మాకు తెలియకుండానే ప్రార్థన చేపించేవాళ్ళు, తెలియకుండానే కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళం. చిన్నపిల్లలు ఎందుకు చేస్తున్నామో తెలియదు, అయినా సరే కన్నీటి ప్రార్థన మేము చేసిన ప్రార్థన అమ్మా నాన్న కూడా కాపలా ఉంది. కొన్ని రోజుల్లోనే ఆ దెబ్బలు తగ్గిపోయాయి. అసలు ఆ దేవుని కాపుదల, భద్రత అలా ఉండిద్దండి. అసలు ఇవన్నీ తండ్రి ఎందుకు చేస్తాడంటే, ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ? మనకి ఏ ఆపద రాకుండా, ఏ తెగులు మన దగ్గరకు రాకుండా, ఎటువంటి మనకి కీడు రాకుండా, ఎటువంటి అనారోగ్యం మనకి రానివ్వకుండా, మధ్యాహ్నమందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. ఒకవేళ నాకు అనారోగ్యం వచ్చినా కూడా నేను భయపడను, ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు అనే తండ్రి నీడలో మనం ఉంటే ఆ ధైర్యం అనేది వచ్చింది. అసలు ఇదంతా తండ్రి ఎందుకు చేస్తాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత. అసలు ఎన్ని బ్లెస్సింగ్స్ చూడండి. కేవలం మనం తండ్రిని ప్రేమిస్తే మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ చూడండి. మా నాన్న కూడా ఎప్పుడు నోరు తెరిస్తే ఎప్పుడు కూడా, అమ్మో నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరు నాకు వద్దు, నా దేవుడు నాకు ఉంటే చాలు, నన్ను ఎక్కడో ఉండాల్సిన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నా తండ్రి, ఇంత హెచ్చించాడు నా దేవుడు అంటాడు. ఎప్పుడు ఇదే మాట అంటాడు మా నాన్న. అందుకే అంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా, యాక్సిడెంట్ స్పాట్ అయినా కూడా, అసలు ప్రాణం పోయేంత, మరీ కాళ్ళు చేతులు విరిగి పడేంత దెబ్బలు కూడా తగలనీయకుండా కొన్ని రోజుల్లోనే నయమైపోయే చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడేశాడు తండ్రి. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. అది నాన్న గొప్పతనం కాదండి, దేవుని కృప. అందుకే మీకు చెప్పేది,
మనుషుల స్నేహం మీరు కోరుకోవద్దు, మనుషుల తోడు కోరుకోవద్దు, మనుషుల సహాయం, ఎవరన్నా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండని వాళ్ళ వైపు మీరు చూడొద్దు. దేవుని వైపే చూడండి. తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. నేను ఎక్కడున్నానో నాకు తెలుసు, నేను ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. ఒకప్పుడు మేము మా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మాకు తెలుసు, ఎన్ని బాధలు పడ్డాం, కనీసం తినడానికి కూడా లేకుండా ఉన్న రోజులున్నాయి. అందరూ మమ్మల్ని ఎగతాళి చేసి నవ్వి జాలి పడేవాళ్లే కానీ సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ నేను ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాను, నా తండ్రి నాకు సహాయం పంపించాడు అని ఎప్పుడైతే మీరు ప్రతి మేలు, తండ్రి చేసిన ప్రతి అద్భుతం, ప్రతి మేలు మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా తండ్రిని స్తుతిస్తారో అప్పుడే మీకు తండ్రి తోడుగా ఉంటాడు. ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఇక తండ్రి నీడలోకి వెళ్ళిపోతారు. తండ్రి నీడలో గనుక మనం ఉంటే ఇక మనకి ఏ భయమో ఉండదు. ఒకవేళ సమస్యలు వచ్చినా శ్రమలో అతనికి నేను తోడుగా ఉంటాను అని తండ్రే చెప్తున్నాడు. ఆ శ్రమల నుంచి నేనే విడిపిస్తాను, విడిపించి ఒకవేళ అప్పుల సమస్యలో ఉన్నాడు, అప్పుల సమస్యలో నేను తోడుగా ఉంటాను, నేనే తనకు తోడుగా ఉండి అప్పులన్నీ తీర్చే దారి నేను చూపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎంత చక్కగా తండ్రి మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడో కదండి. మనం చేయాల్సింది ఒకే ఒక్కటి. దావీదు గారు ఎలాగైతే ఆయన బాల్యంలో ఉన్నప్పటి నుంచే ప్రతిదీ ఏది ఆయన పని, ఒక చిన్న పని చేసుకుంటాను, ఒకళ్ళ కింద పని చేస్తాను, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవట్లా. ఒక రాజు ప్లేస్లో ఉండి, ఒక రాజు అంటే ఇప్పుడు పిఎం పోస్ట్ ఉన్నట్టే కదా. 5 రాజ్యాలకి రాజు లెక్క, 5 దేశాలకి హెడ్ లెక్క అని చెప్తారు ఇప్పుడు. అప్పట్లో రాజు అంటే వెళ్ళిపోవడం, పక్క దేశానికి అంటే పక్క రాజ్యానికి వెళ్ళిపోవడం, యుద్ధం చేయడం, ఆక్రమించుకోవడం, అదే కదా అప్పట్లో. మరి అలాంటి దేశాలకి, ఎన్ని దేశాలకి రాజు మనకైతే తెలియదు, మరి బైబిల్లో ఉందేమో, నేను గమనించలేదు. అలాంటి ఆ పొజిషన్లో ఉన్న దావీదు కూడా రాజు కూడా ఎప్పుడో చిన్నప్పుడు గొర్రెలు మేపిన, గొర్రెలు కాసిన ఆ రోజులు, అప్పుడు ఆ గొర్రెలు కాసే టైంలో సింహం వస్తే, తోడేలు వస్తే దేవుడు నాకు ఎట్లా సహాయం చేశాడు. నేను బాలుండి, నా బలం, నాకు బలం లేదని నాకు తెలుసు, కానీ సింహాన్ని నేను కొట్టానంటే, చంపానంటే అది నా బలం కాదు, నా తండ్రి నాకు అప్పటి నుంచి నాకు తండ్రి తోడుగా ఉన్నాడు, సహాయం చేస్తా ఉన్నాడు. తర్వాత గొల్యాతు దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్దోడు కదా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏ యుద్ధానికి వెళ్ళినా, సౌలు దగ్గరికి వచ్చినా కొంచెం వయసు వచ్చింది. అంటే బాల్యంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భంలో నేను రూపింపబడక ముందు కూడా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావయ్యా అని అక్కడి నుంచి గుర్తు చేసుకుంటా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఏం చేయలే, అంతకన్నా ఏం చేయలేదండి దావీదు గారు. కోట్ల ఆస్తులు, కోట్ల లక్షల డబ్బులు, ఆయనకున్న ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలా. తండ్రే కదా అవన్నీ ఇచ్చింది. ఆ గొప్ప పేరు అవన్నీ తండ్రే కదా ఇచ్చింది. ఎందుకంటే కేవలం ఇదే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. మనకున్న అప్పుల నుంచి తప్పింపబడాలి అంటే, మనకున్న శ్రమల నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఒక్కటే పని చేయండి, తండ్రిని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి అని చెప్పగలనే ఐ లవ్ జీజస్ అని ఒక డైలాగ్ వేసేసి వదిలేస్తారు. అది కాదు, అది లోకపరమైన ప్రేమ. మాట కూడా చెప్పొద్దు, అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. మనం అసలు తండ్రిని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? అంత ధైర్యం మీకు ఎలా వస్తుందో నాకైతే తెలియదు. సింహాసనం మీద తండ్రి ఎక్కడా? అసలు పాపపు బురదలో ఉన్న మనం ఎక్కడా? అసలు నోరు తెరిసి ఐ లవ్ మై జీజస్ అని అంత ఈజీగా చెప్పగలుగుతున్నారు. మీకెక్క అంత ధైర్యం ఉంది? నాకు అసలు ధైర్యం సరిపోవడం లేదండి చెప్పడానికి. చాలా ఈజీగా ఏదో పక్కనోళ్ళతోనో, మన ఫ్రెండ్స్తో, మన క్లాస్మేట్తో చెప్పినట్టు అంటున్నారు. అసలు సింహాసనం మీద సర్వ సృష్టికర్త అయిన ఆయన ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన తండ్రి వైపు చూసే అర్హతన మనకుందా? కాస్త భయభక్తులు కలిగి భయపడి జీవించండి. దేవుడు తండ్రి ఆకాశం మీద సింహాసనం మీద ఉన్నాడు అనుకోండి. మనం ఆయన పాదపీఠం భూమి మీద ఉన్నాం.
మనం మురికి గుడ్డలతో ఉన్నాం. పరిశుద్ధుడు ఆయన. ఆ తేజస్సు, ఆ మహిమ మనం చూడలేము. ఆ తండ్రి ప్రేమించిన ఇశ్రాయేలీలే చూడలేకపోయారు. అప్పుడు మనమెంత? అలాంటి తండ్రిని ప్రేమించాడు. తండ్రి ప్రేమ మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా తండ్రి చేసిన ప్రతి మేలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ప్రతిరోజు ప్రతి మేలు మీ జీవితంలో ఈ తండ్రి ఎన్ని రకాలుగా చేశాడు, ఏ సమయంలో చేశాడు, ఎలాంటి మేలులు చేశాడు నాకు తెలీదు, మీకు తెలుసు. మనకు చిన్నప్పుడు ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఖచ్చితంగా మనకు గుర్తుంటాయి. ఎందుకంటే మన పిల్లలకు చెప్తా ఉంటాం, అరే చిన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, నేను చిన్నప్పుడే మా నాన్న ఉన్నాడు కదా మీ తాత అని మనం పిల్లలకు చెప్తా ఉంటాం కదా. అలా మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని తండ్రిని స్తుతించడం స్టార్ట్ చేస్తేనే, ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమిస్తామో, అసలు తండ్రిని ప్రేమించే అర్హత మనకు లేదు, అంత స్తోమత లేదు, మనం ఎక్కడ అసలు. కానీ భయము కలిగి తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటేనే తండ్రికి దగ్గర అవుతాం. దావీదు గారు అదే చేశాడు. దావీదు ఆయన వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు రావడానికి కారణం అదే. ఎంత ప్రేమించాడో అసలు బాల్యంలో ఉన్నప్పటి నుంచి. నేను ఇదే మాట ప్రతిరోజు చెప్తాను, ఎందుకంటే ఒక్కసారైనా మీరు ఆలోచిస్తారేమోనని. తండ్రి మరి మీలో ఎవరు తండ్రికి దూరంగా ఉంటున్నారు, ఆ సమస్యల వైపే చూస్తున్నారు ఎక్కువ శాతం. మీ మనసు ఇటు డైవర్ట్ చేయడానికి తండ్రి ప్రతిరోజు చెప్పిస్తున్నాడు. నాకు అలవాటైందండి, అలవాటు చేశాడు నా తండ్రి నాకు. మీకు అలవాటు చేయాలన్నదే తండ్రి ఆశ. అందుకే ప్రతిరోజు ప్రార్థనలో కూడా నేను చెప్తుంది, ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ స్తుతించడం స్టార్ట్ చేయండి. స్తుతించడం అంటే ఊరిక స్తోత్రం ప్రభా అంటాం కాదు. తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి, మీరు పుట్టినప్పటి నుంచే, మీరు పెరిగినప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టేటప్పుడు ప్రార్థన చేసుకొని ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఏమన్నా వాళ్ళ ఫీజు విషయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసి ఉంటాడు తండ్రి. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసి ఉంటాడు. తండ్రి సహాయం పంపించే ఉంటాడు. ఎందుకంటే తండ్రి వదిలేసే తండ్రి కాదు మన చెయ్యి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. తండ్రి చెప్తున్నాడు మనతో. మీరు గనక నన్ను ప్రేమిస్తున్నాను అని ఊరికే నోటి మాట చెప్పేస్తే అది సరిపోయిద్దా? ఎదుటి వాళ్ళతో మనం నేను ప్రేమిస్తున్నాము అని ఇప్పుడు జనరల్ గా చాలా మంది చెప్తారు కదా, ప్రేమిస్తున్నాను అని నోటి మాట ద్వారా చెప్పేసి ఊరుకుంటే సరిపోద్దా? ఎలా ప్రేమిస్తున్నాడు, ఏ విషయంలో ప్రేమిస్తున్నాడు, ఎందుకు ప్రేమిస్తున్నాడు అది తెలియాలి కదా. మనం ఎందుకు తండ్రిని ప్రేమిస్తున్నాం, ఏ విషయంలో ప్రేమిస్తున్నాం. కాబట్టి ఖాళీగా ఉన్న టైంలో, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా, మీ షుగర్లు, బీపీలు అన్ని కంట్రోల్లో ఉండాలంటే మీరు టాబ్లెట్లు వేసుకునే కన్నా ఫస్ట్ ఈ పని చేయడం అలవాటు చేసుకోండి. ఈ పని చేయడం, దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకోండి. మీరు చిన్నప్పుడు బాల్యంలోకి వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపోండి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు ముసలివాళ్ళు అయ్యే వరకు తండ్రి మీ జీవితంలో చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. సంతోషంగా దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు అనారోగ్యం ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఇంట్లో సమస్యలు కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఇక తండ్రి చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాము అంటే ఖచ్చితంగా తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామని అర్థం. హౌస్ వైఫ్స్ అయినా సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు కాకపోయినా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, భర్తలు వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు, మనం ఖాళీగా ఉంటాము. అప్పుడు పిల్లల స్కూల్కి హస్బెండ్స్ వెళ్ళిపోతారు, మనం ఖాళీగా ఉంటాం కదా. పని కంప్లీట్ అయిన తర్వాత కూర్చొని, ఏ పనిలో ఉన్నా సరే, పని కంప్లీట్ అవ్వకపోయినా సరే, గిన్నెలు కడిగేటప్పుడు, ఇల్లు ఉడ్చేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, బట్టలు తీసేటప్పుడు, ఆరేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, ప్రతి క్షణం కూడా మీరు ఎంతగా తండ్రిని గుర్తు చేసుకోగలిగితే, ఒక రోజులో 24 గంటల్లో మీరు ఎన్నిసార్లు తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నారో మీరు నోట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంకా కౌంటింగ్ పెంచుకోగలుగుతారు. అరే ఈరోజు 10 సార్లే గుర్తు చేసుకున్నారా, 10 మేలులే గుర్తు చేసుకున్నారా, అమ్మో తండ్రి చేసిన మేలులు ఎన్ని ఉన్నాయి, ఇంకా రేపు మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ చెప్పాలి అని ఒక ఆసక్తి అనేది వచ్చింది. ఇదే సాధన చేయండి. ఇంతకన్నా మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి.
ఇంతకన్నా నా కొడుకు జాబ్ లేదే, నా భర్తకి ప్రమోషన్ లేదే, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నా పిల్లలకి స్కూల్లో సీట్ వచ్చిద్దో రాదో, కాలేజీలో సీట్ వచ్చిద్దో రాదో, వీటి గురించి ఆలోచించొద్దు. ప్లీజ్ వీటి గురించి ఆలోచించకండి. అసలు దేవుడు తండ్రి చేసిన మేలులు మీరు జ్ఞాపకం చేసుకుంటూ అలవాటు చేసుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా అదే చేయండి. సీరియల్స్ తీసి పక్కన పెట్టండి. ఏ పని చేస్తున్నా దేవుని స్తుతించడం అలవాటు చేసుకోండి. మీ కుటుంబంలో మార్పులు మీరే చూస్తారండి. మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోవడానికి, ఈ సమస్యలు పోకపోవడానికి కారణం ఇదే. దేవుని తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మనం చేసిన తప్పులు కూడా మనకు గుర్తొస్తాయి. అది గుర్తు చేసుకుని తండ్రి పాదాలు పట్టుకుంటే చాలు. అంతకన్నా మనల్ని బరువును మోయమనట్లేదు. ఒక 100 కిలోల బరువు మన నెత్తి మీద పెట్టట్లా తండ్రి. జస్ట్ మీరు చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, నేను క్షమిస్తాను అంటున్నాడు. తర్వాత తండ్రి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోండి అని తండ్రి మనకు డైరెక్ట్ గా చెప్పట్లేదు, దావీదు గారి ద్వారా చెప్పిస్తున్నాడు. ఇదిగో దావీదుని, ఎక్కడో గొర్రెలు కాసే దావీదుని ఇప్పుడు సింహాసనం మీద రాజుగా నేను చేశానంటే, ఇదిగో దావీదు ఇలా చేశాడు కాబట్టే, దావీదు నన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి నేను అతను తప్పించాను అని దావీదు గారిని ఎగ్జాంపుల్ చూపించి మనకు చెప్తున్నాడు. అదే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తున్నాను, అతను నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తున్నాను. అతడు నాకు మొరపెట్టాడు, దావీదు నాకు మొరపెట్టాడు, అతనికి నేను ఉత్తరం ఇచ్చాను. అతను శ్రమలో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను, మళ్ళీ అతను శ్రమ నుంచి విడిపించాను, అతన్ని గొప్ప చేశాను అని దావీదు గారిని ఎగ్జాంపుల్ మనకు చూపించి తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు దావీదు గారు చెప్పాడు, కొన్ని విషయాలు తండ్రి చెప్తున్నాడు మనతో. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? తండ్రిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నాను అని నోటి మాటతో చెప్తే సరిపోదు. ఆ ప్రేమ ఎలా ప్రేమిస్తున్నావు, ఎందుకు ప్రేమిస్తున్నావు, కారణం ఏంటి? ఆ రోజు నేను ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నా తండ్రి నాకు సహాయం చేశాడు. నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, నార్మల్ డెలివరీ కావాలని అడిగినప్పుడు నా తండ్రి నాకు నార్మల్ డెలివరీ ఇచ్చాడు. నన్ను నా బిడ్డను క్షేమంగా ఉంచాడు. ఇప్పుడు నా బిడ్డ 5th క్లాస్ చదువుతున్నాడంటే అక్కడి దాకా నా తండ్రి తోడుగా ఉండి నా బిడ్డని ఆ క్లాస్ దాకా ఇప్పుడు దాకా నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు అని పాజిటివ్గా ఆలోచించడం, దేవుని గురించి ఆలోచించడం అలవాటు 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 అదే అలవాటు అవ్వాలి. ఇక కుటుంబంలో మార్పులు ఎలా రావో మీరే చూడండి. కాబట్టి తండ్రి సహాయం అడుగుదాం. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో ప్రభా, మీ మాటల ద్వారా, మీ వాక్యం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనడానికి మరి రుజువు అనేది చూపించమని నా ప్రభా, మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని, మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని, మనస్ఫూర్తిగా మా హృదయాన్ని కృమ్మరించి మీకు కృతజ్ఞత చెప్పే కృప నా తండ్రి ప్రతి ఒక్కరికి అలవాటు చేయండి ప్రభా. మీరు చేసిన మేలు మేము ఏది మర్చిపోకూడదు నా తండ్రి. మీరు చేసిన మేలు మర్చిపోయి ఇక అంతకన్నా అధికమైన మేలులు మాకు కావాలంటే మేము ఎలా పొందుకోగలం? దయచేసి క్షమించండి ప్రభా. ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరవండి. ప్రతి ఒక్కరు ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలి తండ్రి. ఆ అలవాటు వాళ్ళకు చేయండి. ఆ కృతజ్ఞత భావం ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని నా ప్రభా. మరి సంతోషంగా జీవితాన్ని కొనసాగించేలా మీ కృప అనుగ్రహించమని, ఎన్ని సమస్యలున్నా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డల ప్రతి ఒక్కరి హృదయాల్లో నింపమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.